అనగనగా ఒక చిన్న గ్రామంలో శివ అనే బాలుడు ఉండేవాడు. శివకి చదువుకోవాలి అన్నా, ఇతరులకి సహాయం చేయాలి అన్నా ఇష్టం. కాని పేదరికం, నిరక్షరాస్యత వల్ల ఇవి కుదిరేవి కావు. ఆ గ్రామంలో ఉన్న ఇతర పిల్లలు పాఠశాలకి వెళ్తూ ఉంటే ఆశగా చూసేవాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను పాఠశాలకు దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని విని సొంతంగా విద్యాభ్యాసం చేసేవాడు. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఆ పాఠశాలకి ఒక పై అధికారి వచ్చారు. ఆ అధికారి శివ యొక్క ఆసక్తి, పట్టుదలని గమనించి శివని పిలిపించి తన విద్యాకు కావాల్సిన ఏర్పాట్లు చేయించారు. ఆ రోజునుండి ప్రతిరోజూ పాఠశాలకి హాజరై సరైన క్రమశిక్షణలో, చదువులో ముందు ఉండేవాడు శివ. ఇలా కాలం గడుస్తూ ఉండగా పరీక్షల సమయం వచ్చింది అని ఉపాధ్యాయులు ప్రకటన విడుదల చేశారు. దానితో పాటు ఈ పరీక్షలో ఎవరైతే ముందు వస్తారో వారికి మంచి బహుమతి ఇస్తాం అని కూడా చెప్పేసరికి విద్యార్థులు మరింత ఆసక్తిగా చదవడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయులందరూ మాత్రం శివనే మొదటి బహుమతి పొందుతాడు, అందులో తిరుగులేదు అని అనుకుంటారు. శివ కూడా చాలా పట్టుదల, క్రమశిక్షణతో చదువుతాడు. పరీక్షల రోజులు రానే వచ్చాయి. విద్యార్థుల అందరూ ఆనందంతో, కుతూహలంతో పరీక్షలు రాస్తూ ఉన్నారు. శివ పరీక్ష రాయడానికి బయల్దేరుతూ ఉండగా మధ్యలో ఒక దగ్గర గుడిసెలో ఒక బామ్మ జ్వరంతో బాగా వణికిపోతుంది. శివకి ఆమెను చూస్తే దయ, జాలి కలిగాయి. ఒకవైపు పరీక్షల సమయం, మరోవైపు బామ్మ. ఏం చేయాలో తెలియక మందులు తెచ్చి ఇచ్చి శివ పరీక్ష రాయడానికి బయల్దేరాడు. పరీక్ష రాస్తూ ఉండగా శివకి బామ్మ గుర్తు వస్తూ ఉండేది. సగం పరీక్ష రాసి అయిపోయింది అని పేపర్ని మాస్టార్కి ఇచ్చి శివ బయలుదేరి బామ్మ దగ్గరకు వచ్చి బామ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు. పరీక్షల ఫలితాలు వచ్చాయి. అందరూ శివనే ఫస్ట్ అని అంటున్నారు. కాని వారి అంచనాలు తారుమారయ్యాయి. శివకి పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి. కాని శివకి ఎటువంటి బాధ లేదు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన తర్వాత ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసంగం మొదలుపెట్టి శివని మెచ్చుకుంటున్నారు. అందరికీ ఏమర్థం కాలేదు. శివకి పాస్ మార్కులు వచ్చాయి. అయినా ప్రధానోపాధ్యాయులు శివని మెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యంకి గురిచేశాయి. దీనికి కారణం ఆ రోజు శివ బామ్మకి చేసింది మొత్తం ప్రధానోపాధ్యాయులు గమనించారు. అదంతా సభలో చెప్పి శివకి సమ్మానం చేశారు. నిజమైన విద్య మార్కులు, ర్యాంకుల్లో ఉండదు. అది పిల్లల యొక్క సంస్కారం, విలువలు, మాటల తీరు, కలుపుగోలుతనం, ఇతరులకు సహాయం చేయడంలో ఉంటుంది. ఈ కథ యొక్క నీతి: చదువు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు. చదువు అంటే సంస్కారం, విలువల, మాటల తీరు, కలుపుగోలుతనం, పెద్దల్ని గౌరవించడం.